డాలర్తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడడంతో ఎల్ఈడీ టీవీలు మొబైల్ ధరలను పెంచేస్తున్నాయి కంపెనీలు. దీనికంతటికీ కారణం విడి భాగాల ధరలు పెరగడమే అని చెప్తున్నాయి. టీవీ, ఫోన్ల తయారీలో కీలకమైన మెమరీ చిప్స్, ఓపెన్ సెల్స్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డుల వంటి వాటి కోసం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతున్నాయి. డాలర్ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేస్తున్నాయి కంపెనీలు. ఆదాయ వృద్ధి తక్కువగా ఉంది కనుక మొబైల్ నెట్వర్క్ సంస్థలు కూడా టారిఫ్లను పెంచడం లేదా వివిధ పథకాల కాల వ్యవధిని తగ్గించడం చేస్తున్నాయి. జనవరి నుంచి టెలివిజన్ ధరలను 3% నుంచి 4% పెంచే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా తయారవుతున్న ఎల్ఈడీ టీవీల్లో 30% మాత్రమే స్వదేశీ పరిజ్ఞానం వాడుతున్నాయి. మిగిలిన 70% విడి భాగాలు, ఓపెన్ సెల్, సెమీకండక్టర్ చిప్స్, మదర్ బోర్డుల వంటి వాటి గురించి దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. డాలర్ విలువ 90 రూపాయలకు మించిపోవడంతో టీవీల ధరలు పెంచక తప్పదని చెబుతున్నాయి కంపెనీ ప్రతినిధులు. డాలర్ వాల్యూ పెరుగుతున్న క్రమంలో గత 40 రోజులుగా సెల్ ఫోన్ ధరలను కంపెనీలు స్వల్పంగా పెంచాయి. ఇదే సమయంలో టెలికాం నెట్వర్క్ సంస్థలు కూడా తమ లాభదాయకత పెంచుకునేందుకు ప్రీపెయిడ్ ఛార్జీలను పెంచడం, కాల వ్యవధులను తగ్గించడం వంటి చర్యలకు దిగుతున్నాయి. రిలయన్స్ జియో మినహా మిగిలిన సంస్థలు ఇదే క్రమంలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా టారిఫ్ సవరింపులకు సంబంధించి వివరాలు వెల్లడిస్తుండగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ కూడా కాల వ్యవధిని తగ్గిస్తోంది. టెలికాం సంస్థల ఆదాయంలో వృద్ధి ఇటీవలి కాలంలో తగ్గుతూ వస్తోంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చుకుంటే జూన్ త్రైమాసికంలో 14 నుంచి 16% ఉన్న టెలికాం నెట్వర్క్ సంస్థల సగటు ఆదాయ వృద్ధి సెప్టెంబర్ త్రైమాసికంలో 10% పరిమితమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఆదాయ వృద్ధి మరింత తగ్గుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయం, తద్వారా లాభదాయకత పెంచుకునేందుకు టెలికాం సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రీపెయిడ్ ఛార్జీలను 15% వరకు పెంచొచ్చని భావిస్తున్నాయి. నెలవారీ అపరిమిత కాల్స్, రోజుకి 1.5 GB డేటా ఇచ్చే పథకం ధర సగటున 50 రూపాయల వరకు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు నిపుణులు. వోడాఫోన్ ఐడియా ఇప్పటికే తమ చందాదారుల్లో తక్కువ మొత్తం చెల్లించే వారిని ఎయిర్టెల్, జియోకు కోల్పోయింది. అయితే ఎప్పటి నుంచో వోడాఫోన్ ఐడియా కంపెనీల చందాదారులుగా ఉన్న కొందరు మాత్రం అలానే ఉండిపోయారు. వీరు ఎక్కువగా 365 రోజుల కాల వ్యవధి పథకాలను వినియోగిస్తూ ఉంటారు. 5G సేవల కోసం కొందరు ఇతర నెట్వర్క్లకు మళ్లారు. అయితే వోడాఫోన్ ఐడియా కూడా ఇప్పుడు 5G సేవలను అందుబాటులోకి తెచ్చి తమ కస్టమర్లను వెనక్కి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.